హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పులిహోర ఎలా చేయాలో తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇలాగే చేసుకుంటారు. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పులిహోర ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇది లెమన్ పులిహోర అండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకోవాలి. పావు కేజీ. 10 కిలోల రైస్ తీసుకుంటున్నామండి మేము పులిహోరకి. దానికి 1.5 kg ఆయిల్ పోసుకున్నాము. దాంట్లో పల్లీలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. రెడ్ కలర్ అయ్యే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెడ్డిష్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కకు తీసుకుంటే క్రిస్పీనెస్ వస్తుందండి. ఇలా పక్కన వీడియోలో చూపిస్తున్న విధానంగా ఇంకో బాండీలో ప్లెయిన్ దాంట్లో వేసుకోవాలి. 1 by 1 వేయించుకుందామండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉండదు. ఇవి క్రిస్పీనెస్ కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ గుండుపప్పు, శనగపప్పు అన్నీ క్రిస్పీనెస్ ఉండాలి అని అంటే మనం ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కన బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేయించుకుంటున్నామండి. ఇది కూడా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా వేరే బాండీలో వేసుకోవాలి. మేము శనగపప్పు వచ్చేసరికి 1/2 kg తీసుకున్నామండి. గుండుపప్పు వచ్చేసి 1/2 kg తీసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయించుకుంటున్నామండి. ఇలా వీడియోలో చూపించే విధంగా పొడుగా కట్ చేసుకోండి, పులిహోరలకి బాగుంటుంది. ఇవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు అన్నం చూద్దాం రండి. అన్నం మంచిగా చల్లారిన తర్వాత, ఎప్పుడే కానీ చల్లారిన తర్వాతనే మనం మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో ధనియా పొడి, సాల్ట్ సరిపడా, నువ్వుల పొడి, అందులోనే నిమ్మకాయ రసాన్ని కూడా పిండేయాలి. వీళ్ళందరూ మా కొలీగ్స్ అండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా ఒక ప్లేట్తో కలుపుకోవాలండి, లేకపోతే అన్నం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పొడి పొడిగా ఉంటేనే పులిహోరకి బాగుంటుంది. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ బాండీ ఉంది కదండి, దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం ఇంగువ వేసి ఆయిల్లో కలుపుకోవాలి. ఆ ఆయిల్ తీసుకొని ఈ రైస్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా ఒక ప్లేట్తో మిక్స్ చేసుకోండి. కలుపుతూ ఉంటే కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి. అడుగు నుండి పై భాగం వరకు మొత్తం రైస్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా మొత్తం కలుపుకోవాలి. తర్వాత మనం పోపేసుకున్న పల్లీలు, గుండుపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ ఉంటాయి కదండి పక్కన పెట్టుకున్నవి, అవి అన్నీ ఇందులో వేసేసి నేను ఎలా కలుపుతున్నానో చూడండి. ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకోండి, దాంతో మిక్స్ చేసుకోండి. నాకైతే కలిపేటప్పుడు బాగానే అనిపించిందండి, కానీ తర్వాత బాగా మండిపోయాయండి. రైస్ క్వాంటిటీ ఎక్కువ అవడంతో మేము 2 బౌల్స్లో తీసుకొని మిక్స్ చేసుకున్నామండి. దాన్ని మళ్ళీ పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పులిహోర. చూస్తూ ఉంటే తినేయాలనిపిస్తుంది కదా. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పులిహోర. అన్నీ కూడా సరిపడా క్వాంటిటీతో తీసుకున్నాం కదా, చాలా బాగా సెట్ అయిపోయాయండి. చూడండి ఎంత బాగుందో. ఇది మేము గణపతి నైవేద్యానికి పెట్టడానికి తీసుకెళ్తున్నామండి. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. సూపర్ వచ్చిందండి ఫైనల్ వరకు అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.